అవి పాటలు కావు, ఉద్యమానికి పోరు బాటలు. అవి కేవలం పాటలు కావు, తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో ఉద్యమ ఉప్పెనకు నిలువెత్తు నిదర్శనాలు. అవి పాటలు మాత్రమే కావు, స్వరాష్ట్ర కాంక్షను ప్రతి వ్యక్తిలో రగిల్చిన నిప్పు కణికలు. జై తెలంగాణ అంటూ ఆయన రాసిన ఒక్కో పాటతో ఊరు వాడ ఉప్పెనై కదిలింది. స్వరాష్ట్ర కాంక్షను పల్లె పల్లెకు విస్తరించడంలో ముందంజలో ఉన్న వ్యక్తి అందశ్రీ. ఆయన పాటలు ఉద్యమ పోరు బాటలయ్యాయి, తెలంగాణ రాష్ట్రానికి బాటలు వేశాయి. అందశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందశ్రీతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో అందశ్రీ కృషి చిరస్థాయిగా నిలుస్తుంది అన్నారు. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచింది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందశ్రీ మృతి పట్ల మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. అందశ్రీ మృతి తెలంగాణకు తీరని లోటు అన్నారు కేసీఆర్. అందశ్రీ గారు హఠాత్తుగా మరణించడం అనేది ఇవాళ తెలంగాణ యావత్తు ప్రజానీకం కూడా నిగ్రహకు గురయ్యారు. వారి ప్రస్థానం చిన్నప్పటి నుండి ఇప్పటిదాకైందని కూడా అందరూ మీకు తెలియజేస్తూ ఉంటారు. కటిక పేదరికంలో పుట్టి చదువు రాకున్నా చాలా కష్టపడి ఈ సమాజంలో అట్టడుగు పేదవాడు ఏ విధమైతే కష్టాలు పడుతుందో అటువంటి కష్టాలు పడి ఇవాళ ఒక మహోన్నత దశకు చేరుకున్నవారు అందశ్రీ గారు. జనగామ నియోజకవర్గంలో భాగంగా ఉన్న మద్దూరు మండలం రేబర్తి గ్రామవాసి ఆయన అందుకు మేము మా యొక్క జనగామ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నాం. అటువంటి మహాకవిని కన్నా గడ్డ, ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరిలిదిన గడ్డ ఆ యొక్క మద్దూరు రేబర్తి ప్రాంతం. అటువంటి అద్భుతమైన మనిషిని సృష్టించిన, మనిషిని పుట్టించిన ఆ రేబర్తి గ్రామ ప్రజలు కానీ, మద్దూరు మండల ప్రజలు కానీ, జనగామ నియోజకవర్గ ప్రజలు కానీ మొత్తం కూడా ఇవాళ వారందరి తరఫున నేను నివాళులు అర్పిస్తూ ఉన్నా. ఆయనే సాహితీ లోకంలో ఇవాళ శిఖరానికి చేరిన అగ్రపీఠాన ఉన్నారు. అత్యంత ముఖ్యమైనటువంటి పాటల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమాలు చేస్తూ మరో పక్క తెలంగాణ రాదేమని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటుంటే రోషం గుండెలు రోకలి బండలు, రోషం గుండెలు రోకలి బండలు, ఎగిసిన పిడికిలి ఒడిసెల రాళ్ళు, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజా మారుత జన నినాదమై జేగంటలు మోగించాలి, జేగంటలు మోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మననం, కష్ట నష్టాలెన్నెదురైన కార్య దీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ, జనగర్జనల జడివాన జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా, గలగల గజ్జల బండి నేల రాలేనో, పట్టుకో ఓరుగల్లు అందల సవ్వడి ఆగిపోయెనో, అక్షరాలు నేర్వనోడు లక్షణంగా రాసినోడు, అక్షరాలు నేర్వనోడు లక్షణంగా రాసినోడు, లక్షల గొంతులు ఒక్కటై
జయకేతనమై ఎగిరినోడు రాష్ట్రాగీతానికే నామకరణమొందినోడా నా కలల మేడ నాందే శ్రీ ఆడ 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 పేదింటిలో పుట్టినోడు పేరెంతో తెచ్చినోడు పేదింటిలో పుట్టినోడు పేరెంతో తెచ్చినోడు పేదింటిలో పుట్టినోడు పేరెంతో తెచ్చినోడు పేదింటిలో పుట్టినోడు పేరెంతో తెచ్చినోడు మేస్త్రి పని చేసినోడు మేస్త్రి పని చేసినోడు రాతల్లో రాసినోడు మేస్త్రి పని చేసినోడు రాతల్లో రాసినోడు పాటలకు ప్రాణమాయన మాందశ్రీ పాటలకే ప్రాణమాయన మాందశ్రీ రాష్ట్రానికి గీతమాయన మాందశ్రీ రాష్ట్రానికి గీతమాయన రాజ్యం జోకొట్టి పడుకోబెట్టే వారి జబ్బజరిచి నిద్రలేపి ఆత్మగౌరవ యుద్ధానికి సిద్ధం చేసే పోరు పాటలు రాసిన వ్యక్తి అందశ్రీ. జై బోలో తెలంగాణ అన్న ఆ ఒక్క పాట ఢిల్లీ పాలకులపై తూటాలై పేలింది. దక్షిణాన ఓ తుఫాను బయలుదేరిందని చాటి చెప్పింది. హస్తిన పెద్దల వెన్నులో వణుకు పుట్టించింది. పాటతో ఉద్యమానికి బాటలు వేయవచ్చు అని నిరూపించారు అందశ్రీ. స్వరాష్ట్ర కాంక్ష ప్రజల్లో ఏ స్థాయిలో ఉందో పాట ద్వారా ప్రపంచానికి తెలియచెప్పిన వ్యక్తి అందశ్రీ. అందుకే స్వరాష్ట్రం సిద్ధించాక జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకులు ఒక్కటైన చేతనం అంటూ అందశ్రీ రాసిన ఈ పాటే తెలంగాణ రాష్ట్ర గీతమైంది. ఇప్పుడు ఆ పాటే మూగబోయింది. ప్రజల్లో ఉద్యమ కాంక్షను రగిలించిన ఆ పాటే తిరుగురాని లోకాలకు వెళ్లిపోయింది. ఆ ఉద్యమ గీతాలకు గొంతు కలిపి ఉద్యమ గొంతుకలు ఇప్పుడు అవే గీతాలను మరోసారి నెమరు వేసుకుంటున్నాయి. ఉద్యమకారులు, సాహితీవేత్తలు, కళాకారులు, పాత్రికేయులు ఇలా యావత్ తెలంగాణ అందశ్రీని మననం చేసుకుంటోంది. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు గురై ఇంట్లో కుప్పకూలారు. దీంతో ఆయన్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందశ్రీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన అందశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లా జనగాంలోని రేబర్తిలో జూలై 18, 1961లో జన్మించారు. ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య. అందశ్రీకి 3 కుమార్తెలు, కుమారులు ఉన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. తెలంగాణ, ప్రకృతి వంటి అంశాలపై అందశ్రీ గేయ రచన చేశారు. ఈయన అసువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో గంగా సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన తెలంగాణ మాతృగీతం జయ జయ హే తెలంగాణ రచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2025 జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నగదు పురస్కారం అందుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ కీలక పాత్ర పోషించారు. 2006లో గంగా సినిమాకు అందశ్రీకి నంది అవార్డు వచ్చింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు. 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం కూడా లభించింది. మాయమైపోతున్నాడమ్మా గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు అందశ్రీ.